హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో టోటల్గా మనకు 5810 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సికింద్రాబాద్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయండి. సికింద్రాబాద్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, డీటెయిల్స్ చూసే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే వీడియోకి లైక్ చేసేసి కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ కనుక వచ్చినట్టయితే నేను 100% అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసేసి మీరు ఆన్లైన్లో మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి వేరియస్ పోస్ట్ను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే సో మనకు 15 days బ్యాక్ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు కదా. సో నేను అది కూడా వీడియో చేసేసి మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో చేస్తానని చెప్పేసి మీకు ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు 4th October 2025 అయితే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి మీరు 21st October నుంచి 20th November వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 22nd November వరకు కూడా మీరు ఆ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మిస్టేక్స్ అయితే చేస్తారు కదా అప్లికేషన్ ఫామ్లో. సో ఇక అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో వచ్చేసి మనకు 23rd November నుంచి 2nd December వరకు కూడా మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో అప్పుడు మీరు ఏమైనా మిస్టేక్స్ కనుక చేసుకున్నట్టయితే మాడిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఇక నోటిఫికేషన్కి సో దానికి సంబంధించి మనకు 3rd December నుంచి 7th December వరకు కూడా సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ లెవెల్లో అనమాట. సో ఇక్కడ చూడండి, పోస్టులు కనుక చూసుకున్నట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టు, అదేవిధంగా స్టేషన్ మాస్టర్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ 2 పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 6 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పే వచ్చేసి 35,400 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 50,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ వచ్చేసి మనకు 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ పోస్ట్ వచ్చేసి 615 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులోకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 5 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు బేసిక్ పేనే 29,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 3,416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసి 921 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసి 638 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీని 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకు 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 5,810 వేకెన్సీస్ని అయితే సో భర్తీ చేస్తున్నారనమాట. సో గైస్, మనకు కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అది కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి యొక్క పోస్ట్ అన్నిటికీ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 33 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. ఇవి వచ్చేసి మనకు సో పోస్ట్లకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1/1/2026 నాటికి నేను ఇందాక చెప్పినటువంటి ఏజ్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఆల్రెడీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 6 రకాల పోస్టులకు అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ మీ దగ్గర క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ పోస్ట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, డిగ్రీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఇక అన్ని పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా రీఫండ్ అయితే చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం మీరు అప్లై చేసుకొని సో స్టేజ్ 1 ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు, సో దిస్ ఫీ 250 షల్ బి రీఫండెడ్ డల్లీ డిడక్టెడ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ యొక్క స్టేజ్ 1 సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సో అటెండ్ అవుతారో సో వాళ్ళకు వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ మాత్రమే డిడక్ట్ చేసేసి మిగతాది అప్లికేషన్ ఫీ రీఫండ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి కూడా సో 100 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ అయితే డిడక్ట్ చేసేసి 400 రూపీస్ రీఫండ్ అయితే చేస్తాము స్టేజ్ 1 ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళని అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసుకునేటప్పుడే ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేసేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. స్టేజ్ 1లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ప్రిలిమ్స్ లాగా అనమాట. సో ఎవరైతే ఇక స్టేజ్ 1 ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక స్టేజ్ 2 ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పోస్ట్ను బట్టి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ యొక్క టైపింగ్ టెస్ట్ వచ్చేసి అన్ని పోస్టులకి ఉండదు, ఓన్లీ పోస్ట్ల వైస్ అంటే ఏ పోస్ట్కి యొక్క టైపింగ్ టెస్ట్ అనేది అవసరం ఉంటుందో ఆ యొక్క పోస్ట్లకి మాత్రమే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్ కూడా మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారనమాట. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు స్టేజ్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు స్టేజ్ 1 సిబిటీ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. గెస్ యొక్క స్టేజ్ 1లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు 1/3 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తాము ఈచ్ రాంగ్ ఆన్సర్కి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ 2లో కూడా ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గైస్ ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క స్టేజ్ 1కి సంబంధించి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి అని చెప్పేసి సో ఈ యొక్క సిలబస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా స్టేజ్ 2 కనుక చూసుకున్నట్టు ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ సో ఇక్కడ చూడండి, మనకు టోటల్గా 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు 120 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టేజ్ 2కి సంబంధించి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు సో ఇక సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఎవరైతే ఇక స్టేజ్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళకి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసి
క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. అండ్ ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఏదైతే స్టేజ్ 2లో మీకు మార్క్స్ వచ్చుంటాయో సో దాన్ని బేస్ చేసుకునేసి ఫైనల్ మెరిట్ అయితే తీసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి మనకు CBT ఎగ్జామ్ ఏ పోస్టులకు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేజ్ 1 CBT, సెకండ్ స్టేజ్ CBT రెండు కూడా అన్ని పోస్టులకు కూడా కామన్ అనమాట. సో మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ లేని పోస్టులు కనుక చూసుకున్నట్టయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్, అదేవిధంగా సో ఇక చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకు మాత్రమే ఇక స్కిల్ టెస్ట్ అనేది లేదనమాట. మిగతా 4 పోస్టులకు కూడా ఇక స్కిల్ టెస్ట్ అయితే ఉంది గైస్. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు రైల్వేస్ జోన్ వైస్ అయితే మనకు వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ కావచ్చు, అజ్మీర్ కావచ్చు, బెంగళూరులో వచ్చేసి మనకు 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏవేవైతే లొకేషన్స్ చెప్తున్నానో సో ఇక లొకేషన్స్లోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. మనకు అహ్మదాబాద్, అజ్మీర్, అదేవిధంగా బెంగళూరు, సో మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సికింద్రాబాద్ కూడా ఉందన్నమాట. సో సికింద్రాబాద్లో కూడా మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 396 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది. సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా మనకు సికింద్రాబాద్లోనే, అంటే మన తెలుగు రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మనకు చెన్నైలో కూడా ఇక వేకెన్సీస్ అయితే ఉన్నాయి, బెంగళూరులో కూడా ఇక వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు అప్లై పైన అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో అప్లై పైన క్లిక్ చేసినట్టే మీకు ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే మీరు క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు యొక్క RRB NTPC జాబ్స్కి అప్లై చేసుకుని మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ ఫర్దర్ మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా సో అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకునేసి ఇక లాగిన్ డీటెయిల్స్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఏ విధంగా లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మీ ఫోటో ఎంత ఎంబీలో ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఎంబీలో ఉండాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే వీడియోకి లైక్ చేసేసి నా కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే 100% నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.